ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్లో భారత్ జట్టు పట్టు బిగించింది అని అనుకునేలోపు ఇంగ్లాండ్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్లో బజ్బాల్ క్రికెట్ ఆడి టీమిండియాను బెంబేలెత్తిస్తోంది. ముఖ్యంగా బెన్ డకెట్ సూపర్ ఫాస్ట్ సెంచరీ దెబ్బకు ఇంగ్లాండ్కు లక్ష్యం చిన్నగా మారి రోహిత్ సేనను టెన్షన్ పెడుతోంది. 445 పరుగులు చేసిన టీమిండియా నిశ్చింతగా ఉండలేకపోతోంది. దీనిని బట్టి ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఏ రేంజ్లో బ్యాటింగ్ విధ్వంసం సృష్టిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక టీమిండియా బ్యాటింగ్కు ఇంగ్లాండ్ బ్యాటింగ్కు ఉన్న ప్రధాన వ్యత్యాసం గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఇంగ్లాండ్ బౌలర్లలో ఏ ఒక్కరూ కూడా ఓవర్కు 4.40 ఎకానమీకి మించి పరుగులు ఇవ్వలేదు. కానీ టీమిండియా బౌలర్లలో కనీస ఎకానమీ బుమ్రా బౌలింగ్లో సగటున 4.20గా నమోదవ్వగా జడేజా, కుల్దీప్ వంటి బౌలర్లు 7.8కి పైగా ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నారు. దీనిని బట్టి మన బ్యాట్స్మెన్ ఎంత డిఫెన్సివ్గా ఆడారు, ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ఎంత దూకుడుగా ఆడారో అర్థం చేసుకోవచ్చు. ఈ మ్యాచ్లో ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులను విశ్లేషిస్తే ప్రతిరోజు ఉదయం మొదటి సెషన్లో మొదటి గంట చాలా కీలకంగా కనిపించింది. ఆ సమయంలోనే ఎక్కువగా వికెట్లు పడుతున్నాయి. ఆ తర్వాత పిచ్ బ్యాటింగ్కు అనుకూలిస్తూ ఉంది కాబట్టి టీమిండియా మూడవ రోజు మొదటి సెషన్లో వీలైనన్ని ఎక్కువ వికెట్లు రాబట్టాలి. అప్పుడే ఇంగ్లాండ్ స్పీడ్కు బ్రేకులు వేయగలరు. లేదంటే టీమిండియా సాధించిన స్కోరు ఇంగ్లాండ్ బజ్బాల్ అస్త్రం ముందు మంచు పర్వతంలాగా కరిగిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. రెండో రోజు హైలైట్స్ విషయానికొస్తే 5 వికెట్ల నష్టానికి 326 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో రెండవ రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ జట్టుకు మొదటి గంటలోనే వరుస షాక్లు తగిలాయి. ఆట మొదలైన కొద్దిసేపటికే ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ కుల్దీప్ యాదవ్ను మొదట అవుట్ చేయగా ఆ వెంటనే కెప్టెన్ స్టోక్స్ రవీంద్ర జడేజాను బోల్తా కొట్టించడానికి తన తురుపు ముక్క జో రూట్ను రంగంలోకి దించాడు. కెప్టెన్ నమ్మకాన్ని రూట్ వమ్ము చేయకుండా జడేజాను తెలివిగా బోల్తా కొట్టించి క్యాట్ అండ్ బౌల్ వేశాడు. దీంతో రెండో రోజు మొదటి సెషన్లోనే భారత్ జట్టు 2 కీలక వికెట్లు కోల్పోయింది. జడేజా 225 బంతుల్లో 112 పరుగులు చేశాడు. ఆ తర్వాతే అస్సలు ఆట మొదలైంది. రవిచంద్రన్ అశ్విన్, ధ్రువ్ జురేల్ ఇద్దరు ఆపద్బాంధవుల పాత్ర పోషించారు. వీరిద్దరూ చాలాసేపు క్రీజులో పాతుకుపోయి ఇంగ్లాండ్ బౌలర్లను విసిగించారు. ముఖ్యంగా ధ్రువ్ జురేల్ అసాధారణ ప్రతిభను కనబరిచాడు. అశ్విన్తో కలిసి వికెట్ల మధ్య పరుగులు తీసే విషయంలోనూ తెలివిగా బౌండరీలు రాబట్టడంలోనూ తమదైన పరిణతి ప్రదర్శించారు. ఇద్దరూ కలిసి 8వ వికెట్కు 77 పరుగులు జోడించారు. అనంతరం 89 బంతుల్లో 37 పరుగులు చేసిన అశ్విన్ రెహాన్ అహ్మద్ బౌలింగ్లో జేమ్స్ అండర్సన్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అశ్విన్ అవుట్ అయిన వెంటనే హాఫ్ సెంచరీ చేస్తాడు అనుకున్న ధ్రువ్ జురేల్ కూడా అవుట్ అవడంతో భారత ఇన్నింగ్స్ దాదాపు ముగింపుకు చేరుకుంది. జురేల్ 104 బంతుల్లో 46 పరుగులు చేసి అదే రెహాన్ అహ్మద్ బౌలింగ్లో బెన్ ఫోక్స్ చేతికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇదే క్రమంలో అరంగేట్రంలోనే అత్యధిక స్కోరు చేసిన వికెట్ కీపర్ల జాబితాలో జురేల్ 46 పరుగులతో 3వ స్థానంలో ఉండగా 101 పరుగులతో కేఎల్ రాహుల్ మొదటి స్థానంలో ఉన్నారు. ఇక చివర్లో జస్ప్రీత్ బుమ్రా మెరుపులు మెరిపించి 28 బంతుల్లో 26 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు చేయడంలో దోహదపడ్డాడు. ఫలితంగా భారత్ జట్టు మొదటి ఇన్నింగ్స్లో 445 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్వుడ్ 4 వికెట్లు తీయగా రెహాన్ అహ్మద్ 2 వికెట్లు, జేమ్స్ అండర్సన్, టామ్ హార్ట్లీ, జో రూట్ 1 వికెట్ తీశారు. అనంతరం మొదటి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లాండ్ జట్టు ఎప్పట్లాగే బజ్బాల్ విధానానికి తెరతీసింది. అప్పటికీ అశ్విన్ జాక్ ర్యాలీను తొందరగానే అవుట్ చేశాడు. కానీ బెన్ డకెట్ మాత్రం భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగి పరుగుల వరద పారించాడు. చూస్తుండగానే హాఫ్ సెంచరీ పూర్తి చేసి 88 బంతుల్లోనే సెంచరీ కూడా సాధించాడు. దీంతో టెస్టు చరిత్రలో టీమిండియాపై భారతదేశంలో అత్యంత వేగంగా సెంచరీ సాధించిన ఆటగాళ్ల జాబితాలో డకెట్ 3వ స్థానంలో ఉండగా గిల్క్రిస్ట్, క్లైన్ లాయిడ్ మొదటి 2 స్థానాల్లో ఉన్నారు. దీనికి తోడు ఇంగ్లాండ్ జట్టులో ఇంగ్లాండ్ బయట అత్యంత వేగంగా సెంచరీ సాధించిన ఆటగాళ్ల జాబితాలో డకెట్ 4వ స్థానంలో ఉండగా హ్యారీ బ్రూక్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఇక ఈ మ్యాచ్లో క్రాలీని అవుట్ చేయడం ద్వారా అశ్విన్ టెస్టుల్లో 500 వికెట్లను సాధించాడు. 3వ రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు 2 వికెట్లు నష్టపోయి 207 పరుగులు చేసింది. డకెట్ 133 పరుగులతో, జో రూట్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.